శరణ్య ఇంటికి వచ్చి పూజ చేసిన తర్వాత లీలావతి వాళ్ళను క్షమించమని వేడుకుంటుంది. హారతి మీద ప్రమాణం చేస్తూ ఇంకెప్పుడు కూడా ఏ తప్పు చేయనంటూ ఈ కుటుంబ గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించనంటూ వాళ్ళకు చెప్పడంతో ఇక హారతి మీద ప్రమాణం చేసి అలా శరణ్య చెప్పడంతో అందరూ కూడా శరణ్యని క్షమిస్తారు. ఆనంద ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న అనన్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. అసలు ఇది ఇంత సడన్గా ఇంట్లోకి అడుగు పెట్టాలన్న నిర్ణయం ఎలా తీసుకొని ఉంటుంది అని చెప్పి ఆనంద వైపు చూస్తూ, ఇదంతా అత్తయ్య గారి సలహాయే అనుకుంటా. ఈ ఆనంద భైరవి ఆ శరణ్యకు ఏం చెప్పిందో అందుకే ఈ ఇంట్లో మళ్ళీ అడుగు పెట్టింది అని చెప్పి అనన్య అనుకుంటూ ఉంటుంది. అమ్మ శరణ్య దర్శన్ని కలిసావా అని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటే, లేదత్తయ్య గారు, నేను ఇప్పుడే వచ్చాను, బ్యాగ్ కూడా ఇక్కడే ఉంది, ఇప్పుడే వెళ్ళి ఆయన్ని కలుస్తాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఇకలా శరణ్య లగేజ్ తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్తూ, చెల్లెలను కూడా చూడకుండా నా కాపురంలోనే చిచ్చు పెట్టాలని చూస్తావు కదా, ఇక మీదట నేనంటే ఏంటో నీకు చూపిస్తాను అని చెప్పి అనన్య వైపు చూస్తూ శరణ్య మనసులోనే అనుకుంటుంది. నేను నీ అంతు చూడ్డానికే శరణ్య 2.0గా తిరిగి వచ్చానని శరణ్య మనసులో అనుకుంటూ ఉండగా, ఇదేంటి దీని చూపులో ఏదో తేడా కనిపిస్తుంది, ఇంతకుముందు దీని మొహంలో కనిపించే అమాయకత్వం ఏమీ ఇప్పుడు కనిపించడం లేదు అని చెప్పి అనన్య అనుకుంటూ ఉంటుంది. మరో పక్క శరణ్య బెడ్రూమ్లోకి వస్తుంది. ఇకప్పుడు దర్శన్ శరణ్య మీద మండిపడుతూ, నువ్వు మళ్ళీ ఎందుకు సిగ్గు లేకుండా తిరిగి వచ్చావు, నేను నా ఇంట్లో అడుగు పెట్టొద్దని చెప్పాను కదా, మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చావు అని అంటూ ఉంటాడు. దాంతో శరణ్య, ఏమండి, మనది భార్యాభర్తల బంధం, అంత సులువుగా తెంచేసుకుంటే తెగిపోయే బంధం కాదు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో దర్శన్, నువ్వు బంధానికి ఇంత విలువిచ్చేదానివే అయితే లెటర్లో నా గురించి అంత నీచంగా రాసి ఉండేదానివే కాదు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. దాంతో శరణ్య, నేను దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నానండి, ఆ లెటర్ నేను రాయలేదు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. నేను చేసిన తప్పల్లా పసర మందుని మీకు భోజనంలో కలిపి ఇవ్వడమే, అది కూడా మీకు దగ్గరవ్వడం కోసమే, మీ ప్రేమను పొందడం కోసమే చేశాను, కానీ వేరే ఉద్దేశంతో కాదు. నేను నిజం చెప్తున్నాను, దయచేసి ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి, కావాలంటే మీ కాళ్ళు కూడా పట్టుకుంటాను అని చెప్పి శరణ్య దర్శన్ కాళ్ళు పట్టుకుంటూ ఉంటుంది. ఇక దర్శన్, నువ్వెన్నైనా చెప్పు, నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది, ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనశ్శాంతి లేకుండా పోతుంది అని చెప్పి దర్శన్ శరణ్యను చీకొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక దాంతో ఇదంతా చూస్తున్న ఆనంద ఏడుస్తున్న శరణ్య దగ్గరికి వస్తుంది. అమ్మ శరణ్య, దర్శన్ అలా మాట్లాడుతున్నాడని చెప్పి నువ్వు బాధపడకు, ఎలాగైనా సరే ఓపికతో నేర్పుతో నీ భర్తని నువ్వే దగ్గర చేసుకోవాలి, దర్శన్ మనసుని మార్చాలి, తన మనసులో ఉన్న సమీరను పూర్తిగా మర్చిపోయేలాగా చేసి తన మనసు నిండా నిన్నే నింపేసుకునేలాగా చెయ్యాలి అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. అలాగే అత్తయ్యగారు, తప్పకుండా ఇప్పటి నుండి ప్రతి క్షణం కూడా నేను దర్శన్ గారికి దగ్గర అవ్వడానికి చూస్తాను అని చెప్పి శరణ్య ఆనందకు మాటిస్తూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద, చాలమ్మ, ఇప్పుడు నా మనసు తేలిగ్గా ఉంది, నువ్వు దర్శన్ ఇద్దరూ కూడా విడాకులకు సిద్ధపడ్డారన్న విషయం తెలియగానే నా గుండె ముక్కలైనంత పనైంది, ఈ కుటుంబ గౌరవం, పేరు ప్రతిష్టలు ఇవన్నీ ఏమైపోతాయోనని నేను ఎంతగానో భయపడిపోయాను, కానీ నువ్వు మనసు మార్చుకొని ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది అని చెప్పి ఆనంద, నువ్వు దర్శన్కి దగ్గర అవ్వడానికి నా వైపు నుండి అన్ని విధాలుగా నీకు నేను అండగా ఉంటాను అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది. త్వరగా నువ్వు దర్శన్ కలిసిపోవాలి, మీరిద్దరూ కలిసి ఒక బుజ్జి పాపను బాబును నా చేతుల్లో పెట్టాలి అని ఆనంద భైరవి అంటూ ఉంటే, తప్పకుండా మీరు ఆశపడిన రోజు త్వరలోనే వస్తుంది అత్తయ్య గారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. మరోపక్క అనన్య ఒంటరిగా ఒక చోట నిలబడి శరణ్యను ఇంట్లో నుండి ఎలా బయట గెంటేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ రోజు దాని మనసు మార్చి దర్శన్ మనసులో దాన్ని చెడ్డదాన్ని చేసి ఇంటి నుండి వెళ్ళిపోయేలాగా చేశాను. ఇప్పుడు అది ఆ ఆనంద భైరవి వల్ల మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చింది.
తిరిగి వచ్చిన దాన్ని మళ్ళీ ఏదో ఒకటి చేసి ఇంట్లో నుండి పంపించేలేనా అని చెప్పి అనన్య తనలో తను మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన శరణ్య అది నీ తరం కాదనన్య అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇక దాంతో అనన్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. శరణ్య, నువ్వెప్పుడొచ్చావు? నీ గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు ఈ ఇంటికి వచ్చి తప్పు నిర్ణయం తీసుకున్నావు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. మరిది గారికి నీ మీద ఇంకా కోపం అలాగే ఉంది. నువ్వు ఇక్కడికి రావడం వల్ల అతని దృష్టిలో ఇంకా చులకనవుతావు. కొద్ది రోజులు నువ్వు పుట్టింట్లోనే ఉంటే అప్పుడు మరిది గారికి నీ మీద కోపం పొయ్యి ఉండేదేమో అని చెప్పి అనన్య కావాలని శరణ్యకు మంచి చేస్తున్నట్టుగా నటిస్తూ ఉంటే, ఇంకా ఎందుకు నటిస్తున్నావు అనన్య? నా భర్తని నన్ను నువ్వే విడదీయాలనుకున్నావని నాకు తెలిసిపోయింది. ఎందుకు నా కాపురంలో చిచ్చు పెట్టాలని చూసావు? ఎందుకు నా భర్తను నాకు దూరం చేయాలని చూసావు అని చెప్పి శరణ్య అనన్యని ప్రశ్నిస్తూ ఉంటే, అప్పుడు అనన్య ఆ రోజు ఆ ఆనంద భైరవి నాకు క్యారెక్టర్ లేనట్టుగా మాట్లాడుతూ నువ్వేదో ఆడజాతికి ఆదర్శం అన్నట్టుగా ఏరుకోరి మరీ నిన్ను కోడలుగా చేసుకుంది. ఆ రోజు నుండే నీ మీద నాకు ఈర్ష్య మొదలైంది. టైం దొరికినప్పుడల్లా నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తూనే ఉన్నాను. ఎన్నో విధాలుగా పెళ్ళి ఆపాలని ప్రయత్నించాను. కానీ నా ప్రయత్నాలన్నీ కూడా ఆ ఆనంద భైరవి తిప్పికొట్టి నిన్ను కోడలిగా చేసుకుంది. నువ్వు డబ్బున్న ఇంటికి కోడలిగా వెళ్తే మరి నా పరిస్థితి ఏంటి? నిన్ను ఇంట్లో సంతోషంగా ఎలా ఉండనిస్తాను? అందుకే రోహిత్ని రెచ్చగొట్టి తనని పెళ్లి చేసుకున్నాను. ఈ ఇంటి పెద్ద కోడలుగా అడుగుపెట్టి దర్శన్కి నువ్వు దగ్గర అవ్వకుండా ఏమేం ప్రయత్నాలు చేయాలో అవన్నీ కూడా చేస్తూ వచ్చాను. ఆ ఆనంద కుటుంబ గౌరవానికి పేరు ప్రతిష్టలకు ఎంత విలువిస్తుందో కదా. ఆ ఆనంద భైరవి కళ్ళ ముందే అవన్నీ నాశనం అయ్యేలాగా చేస్తాను. నీ కాపురాన్ని కూల్చేస్తాను అని చెప్పి అనన్య శరణ్య మీద మండిపడుతూ ఉంటుంది. ఇక అలా అనన్య శరణ్య మీద మండిపడుతూ ఛాలెంజ్ చేస్తూ ఉంటే అప్పుడు శరణ్య, అదంతా నీ వల్ల కాదు. ఇంతకుముందు నేను మామూలు శరణ్యని కాబట్టి నీ మాయ మాటలు నమ్మి అమాయకురాల్లాగా మోసపోయాను. కానీ ఇక మీదట నువ్వు ఈ కుటుంబం మీద ఎన్ని కుట్రలు చేయాలని చూసినా నా ముందు అవన్నీ కుదరదు. వాటన్నిటినీ కూడా తిప్పి కొట్టడానికే, తొక్కిపట్టి నీ నార తీయడానికే శరణ్య 2.0గా తిరిగి వచ్చా. నేను ఇక్కడ ఉండగా ఈ కుటుంబ గౌరవానికి పేరు ప్రతిష్టలకు నువ్వు ఎటువంటి భంగం కలిగించలేవు, ఈ కుటుంబాన్ని విడగొట్టలేవు అని చెప్పి శరణ్య అనన్యతో ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. సరే, అది కూడా చూద్దాము. నువ్వు కుటుంబ గౌరవాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తే నేను కుటుంబాన్ని కూల్చేయడానికి ప్రయత్నిస్తాను. ఇందులో గెలుపు ఎవరిదో చూద్దామని చెప్పి అనన్య శరణ్యతో ఛాలెంజ్ చేస్తుంది. ఇదంతా కూడా చాటుగా ఉండి ఆనంద భైరవి వింటూ ఉంటుంది. అలా శరణ్య ఎంతో ధైర్యంగా అనన్యతో మాట్లాడడంతో ఆనంద ఒక్కసారిగా శరణ్యని హక్ చేసుకొని, నాకిప్పుడు చాలా ఆనందంగా ఉంది శరణ్య, నువ్వెప్పుడు కూడా ఇలాగే ధైర్యంగా ఉండాలి, వచ్చే సమస్యలను ఇలాగే ఎదుర్కోవాలి. నిన్ను నా కోడలుగా చేసుకొని నేను తీసుకుంది కరెక్ట్ డిసిజన్ అని మరొకసారి నువ్వు నిరూపించావు. నిన్ను చూస్తూ ఉంటే నాకు ఎంతో గర్వంగా ఉంది. ఇదే విధంగా నువ్వు దర్శన్ విషయంలో కూడా ధైర్యంగా ఉండాలి, తనను దగ్గర చేసుకోవాలి అని చెప్పి ఆనంద శరణ్యకు చెప్తూ ఉంటే, అలాగే అత్తయ్యగారు, తప్పకుండా దర్శన్ గారికి ఎప్పుడు కూడా నేను దూరం అవ్వను, జీవితాంతం ఆయన చెయ్యి విడిచిపెట్టను అని చెప్పి శరణ్య అంటూ ఉంటే, ఇప్పుడు నాకు ఎంతో ధైర్యంగా ఉంది అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది. నువ్వు దర్శన్ దగ్గర అవ్వడం కోసం అని చెప్పి నేను ఈరోజే మీ ఇద్దరికి కార్యం ఏర్పాటు చేస్తాను. దర్శన్ మనసుకి నచ్చినట్టుగా మసులుకుంటూ నువ్వే దర్శన్ని నీ దారిలోకి తెచ్చుకోవాలి అని చెప్పి ఆనంద భైరవి శరణ్యకు చెబుతూ ఉంటుంది. ఈ కళ శరణ్యను దగ్గరుండి ఆనంద భైరవి శోభనపు పెళ్లి కూతురులాగా రెడీ చేసి గదిలోకి పాల గ్లాస్తో పంపిస్తుంది. ఇక ఎంతో అందంగా రెడీ అయి వచ్చిన శరణ్యని దర్శన్ అలాగే చూస్తూ ఉండిపోతాడు. మరి దర్శన్ శరణ్య ఇద్దరు
ఒకటో తర ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.